వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నవమాసాల గురించి, ఒక్కొక్క మాసంలో వచ్చే తల్లి బిడ్డల్లో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకున్నాం. 9వ నెలలోకి వచ్చేసాం. మరి ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మార్పులు వస్తాయి? చాలామందికి 9వ నెల రాగానే పురుడు వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. 9వ నెలంతా మోసి 10వ నెల వచ్చాక పురుడు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. 2 రకాలు అవుతాయి. 9 వచ్చేసరికి పిల్లలు ఆల్రెడీ కిందకి డ్రాప్ అయి ఉండటం, మంచి పొజిషన్లో ఉండటం, సడన్గా ఏవైనా చేంజెస్ గురించి ఇప్పుడు మాట్లాడదు, చివరికి చెప్దాం. మొదటిది ఏమవుతుంది, 9వ నెల వచ్చేసరికి వీళ్ళకి 8వ నెల కాళ్ళ నిండా ఎడిమ అవి ఉంటాయి, కాళ్ళు కొంచెం వాచి ఉంటాయి, ఒళ్ళు బరువు పెరుగుతారు, బేబీ సైజ్ పెరుగుతుంది. కొంతమందికి 80% ఇదివరకు బిడ్డ జారింది అనేవాళ్ళు. జారటం అంటే పొజ్జ పైన ఇలా పైకి ఉండేది కిందకి వెళ్ళిపోతుంది. బేబీ కరెక్ట్గా కింద భాగంలోకి వెళ్ళిపోతారనమాట. కిందకి వెళ్ళి పొజిషన్లోకి వస్తారు. ఎప్పుడు పురుడు వచ్చినా ఈజీగా బేబీ పొజిషన్లోకి వచ్చేస్తారు. నార్మల్ డెలివరీలు అయిపోతాయి. పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే, కింద కూర్చుని లేవటం, వంగుని ముగ్గేసుకునేవాళ్ళు, ముగ్గు వేయటం, తర్వాత ఏమో కింద కూర్చుని అన్నం తినటం, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయటం. టాయిలెట్స్ లేక బయటికి ఎక్కడికో నడిచి వెళ్ళేవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే. వీటన్నిటి వల్ల ఏంటంటే, ఈ రకమైన ఫిజికల్ ఎక్సర్సైజెస్ వల్ల ఆటోమేటిక్గా ఈ టైం వచ్చేసరికి, అంటే డెలివరీ దగ్గరకు పడేసరికల్లా 9వ నెల వచ్చేసరికి బేబీ పూర్తిగా ఫామ్ అయిపోయి రెడీ టు డెలివర్ అనమాట, పొజిషన్లోకి వచ్చేసేవారు. ఎప్పుడైతే ఈ బేబీ కిందకి డ్రాప్ అయిపోతుందో వీళ్ళకి హాయిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఈ పై భాగాన్ని నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది, ముందంతా ఇక్కడి నుంచి ఉన్నట్టు ఉంటుంది కదా, ఇలా పైకి ఉండి అది ఆ మాయ ప్లాసెంటా ఇది ఆ లోపల ఉండే బ్యాగ్ ఈ పై దాకా ఉండేసరికి అలా ఊపిరితిత్తుల్ని నొక్కేస్తున్నట్టు, చెస్ట్ క్యావిటీ దాకా వెళ్ళిపోయినట్టుండి అన్నం ఎక్కదు, తేన్పులు వస్తాయి, ఊపిరాడినట్టు ఉంటుందా, ఈ బరువు కిందకి జారిపోతుంది. దాంతో శుభ్రంగా అన్నం తింటా మొదలు పెడతారు. హాయిగా ఊపిరాడుతుంది, తేలిగ్గా ఉంటుంది, బరువు తెలీదు. బరువు పొట్టకి బరువు ఉంటుంది కానీ మనకి తెలియదు. అంటే అన్నం తినడానికి, పడుకోవడానికి, తర్వాత నడవడానికి ఆయాసాలు అవి ఊపిరందని సమస్య ఉండదు, గాలాడినట్టుగా ఉంటుంది ముందంతా. ఇప్పుడు అది తగ్గిపోతుంది. దీనికి అందరూ ఇలా కూర్చోలేరు, నుంచోలేరు అవుతారు కదా. అదే కొంతమందికి బ్లీడింగ్ అవ్వటము, లేకపోతే ముందున్న డెలివరీల వల్ల సడన్గా డెలివరీ అయిపోతుందన్న భయాలు, లేకపోతే వాళ్ళకి ఏదైనా రెస్ట్ కావాలని, ఓపెన్ అయిపోతుందని, ఊమ్లో నీరు ఎక్కువ ఉందని రెస్ట్లు చెప్తారు. ఏ రెస్టు చెప్పకుండా నార్మల్గా తిరిగే వాళ్ళైతే బేసిక్ ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయటం, చక్కగా నడవటం, కావాలంటే అవసరమైతే కింద కూర్చోవటం, కింద బాస్పెట్లు వేసుకుని కూర్చోవటం, కింద నుంచి లేవటం, ఏదైనా అవసరమైతే వంగి తీసుకోవటం, ఇలాంటివి కనుక ముగ్గేసేవాళ్ళు. ఎందుకంటే నేను ప్రతిసారి ఈ వాక్యం మళ్ళీ రెండోసారి చెప్తాను. మా ఆఖరికై నాకంటే 4 ఏళ్ళు ముందు పుట్టింది. మా అమ్మ ముగ్గేసిన తర్వాత నొప్పులు వచ్చి డెలివరీ అయిందట. సంక్రాంతి పండగ వెళ్ళిన మరుసటి రోజు కనుమనాడు పుట్టింది మా అక్కయ్య. ఆ రోజు పొద్దుటి ముగ్గు మా అమ్మే వేసింది వాకిట్లో. అబ్బబ్బా, ఈ వాక్యం నేను ఎన్ని 100 సార్లు విన్నానో నా చిన్నప్పటి నుంచి. మా అక్కయ్య చాలా హెవీ బేబీ. నేను బక్క పిల్లగా పుట్టాను కానీ చాలా హెవీ. అసలు బందర్ బేబీ సెంటర్లో ఆ సంవత్సరమో 2-3 ఏళ్ళుగా బేబీ సెంటర్ పుట్టాక ఫస్ట్ హెవీ బేబీ తనే. అలా చెప్పేవాళ్ళు. ముగ్గేసి డెలివరీ అయిన అందరూ వేసేవాళ్ళు. మా అమ్మ గొప్ప కాదు అది, ఆ రోజుల్లో అందరూ అలాగే చేసుకునేవాళ్ళు. తర్వాత గడ్డి మోసుకెళ్ళేవాళ్ళు, గొడ్లను తోలుకెళ్ళేవాళ్ళు, గడ్డి చిన్న మోపు మోసుకొచ్చేవాళ్ళు, గడ్డి కోసుకొచ్చేవాళ్ళు. 7వ నెలలో 8వ నెలలో కూడా గొడ్లను తోలుకెళ్ళటం, గొడ్లను చెరువులో నీళ్ళకి తీసుకురావటం, నిదానంగా నడుస్తుంటే ఇది మంచిది. అవన్నీ కూడా డెలివరీ తర్వాత కోలుకోవటానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అది ఎక్సర్సైజ్. ఇప్పుడు అవి క్రూడ్ పనులుగా మనకు తోస్తాయేమో కానీ పత్కాలం అలాగే ఉండేది. అది మేము కూడా నార్మల్ డెలివరీలు అయ్యేవి. అప్పుడు ఇబ్బందులు ఏవా అంటే ఉండేవి. ఒక 1-2% బేబీ అడ్డం తిరిగిపోవటము, తల్లులకి ఏదైనా అంటే వీళ్ళకి సరైన వైద్య సహాయం లేకపోవటం డెలివరీ టైంలో. అవును, లేకపోవటము. రెండోది ఏంటంటే తల్లులకి ఎనీమియానో ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు, ఒక తట్టుకోలేని నెర్వస్ వీక్నెస్, బేబీ గ్రోత్ బాగా లేకపోవటము, ఆహారం వంట పట్టకపోవటము ఏవో ఉండేవి. లేకపోతే పౌష్టికాహార లోపాలు ఉండే. బేసిక్గా వాళ్ళకే హెల్త్లో ఏదో ఇష్యూస్ ఉండి డెలివరీ టైంకి ఈ ప్రెషర్ బక్క పీచుల్లో ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీలు చేసేసేవాళ్ళు. ఇన్నంతలా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీలు అయిపోయేవి.
అందరూ ఇలాంటి పద్ధతిలోనే ఉండేవాళ్ళు. కొంచెం ఏవో ఇబ్బందులు ఉండేవి. క్రమంగా ఏమైందంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ అస్సలు లేవు, అవునండి. ఫిజికల్ స్ట్రెయిన్ అస్సలు లేదు, బేసిక్గా ఎనిమిక్గా ఉండటం అనేది ఒక బేసిక్ థింగ్గా మారిపోయింది. మరి రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ రావటము, జెస్టేషనల్ డయాబెటీస్ రావటము, మన ఆహార్య విధానాలన్నీ మారిపోయినాయి. అన్నీ మారినాయి కదా, దానివల్ల వచ్చే రకరకాల సమస్యలు. ఇదివరకు ఇన్ని లేవు, ఇప్పుడు సిజేరియన్ లైన్ ఏంటి, ఇప్పుడు డాక్టర్ సహాయం. అప్పుడు కూడా ప్రసూతి మరణాలు అవి జరిగేవి. ఇప్పుడు ఏంటంటే మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లు చెప్తారమ్మా పదే పదే కింద కూర్చోటాలు అవి చేయబోకండి, రెస్ట్ తీసుకోండి, బాగా రెస్ట్గా ఉండండి, రెస్ట్గా ఉంటారు. సహాయం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా. అవును. ఏదైనా తేడా వస్తే వాళ్ళు ఆన్సరబుల్ కాదు, మనమే ఆన్సరబుల్. ఏమో మరి కింద కూర్చోద్దన్నా మీ పిల్ల కూర్చుంటే నేనేం చేస్తాను అంటారు. డాక్టర్ అదే కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం, చెప్తారు. ఈ సిజేరియన్ ఇది మొదలైన తర్వాత ఏంటంటే తట్టుకోలేక పెయిన్స్ సిజేరియన్కి వెళ్తున్నారని నేను నమ్మను దాన్ని. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. అవునండి. రకరకాలు వాటర్ డ్రాప్ అయిపోవటము, ఏ బ్లీడింగో అయిపోవటము, తల్లులు కొలాప్స్ అయిపోవటము, పెయిన్స్ ఇవ్వలేక పుష్ చేయాలి బాగా, అది వీళ్ళ వల్ల కాకపోవచ్చు. డాక్టర్ అప్పుడున్న బేబీ పొజిషను, ఏదైనా సఫికేషన్ వస్తుందా లోపల, బేబీ ఎలా ఉంది, మోషన్ స్టూల్స్ పాస్ చేసేస్తారు కొంతమంది పిల్లలు. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే తప్పకుండా డాక్టర్ అవకాశం ఉంది సిజేరియన్ చేసేస్తారు కదా. దానికి మనం ఏం చేస్తాం? అసలు ఇప్పుడున్న పరిస్థితులే మారిపోయాయి కదా రమ్మగారు. పరిస్థితులు మారినాయి చాలా. దీనికి బేసిక్ థింగ్స్ మారిపోవటం వల్లే ఇది జరుగుతోందని మనం నమ్మాలి, అంతే, మనం తెలుసుకోవాలి అంతే. ఈ 9th మంత్ వచ్చేసరికల్లా ఒకవేళ వెంటనే డెలివరీ కాలేదు 10వ నెల దాకా ఉంటే ఈ 9th మంత్ పిల్లలు బాగా బరువు పెరుగుతారు. స్పీడ్గా వారం వారం చేంజెస్ వచ్చేస్తాయి, వాళ్ళ మూమెంట్స్ చేంజ్ వస్తాయి. ఫుల్ 10 మంత్స్ 10వ నెల వచ్చాక పుట్టిన బేబీ మంచి యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు బాగా నేర్చేసుకుంటారు. వేళ్ళు చీకేసుకోవటం, కాలు వేళ్ళు కూడా చీకేసుకుంటూ ఉంటాం, బోర్లా తిరిగిపోవటం. ఫుల్ టర్మ్ ఉన్న పిల్లల గ్రోత్లో కొంచెం తేడా ఉంటుంది. కొంచెం ప్రీ టర్మ్, కొంచెం 9వ నెల రాగానే పుట్టిన పిల్లలు ఒక్కరవ సన్నగా ఉంటుంది, ఇంకా పూర్తిగా ఫ్లరిష్గా బొమ్మ బంతుల్లాగా అవరనమాట. ముందైనా వెనకాలైనా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చిన్న చిన్న తేడాలు కనపడతాయి అంతే. అక్కడి నుంచి దీంతో పాటు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే 9వ నెల రాగానే ఇవాళ వచ్చింది, 2వ రోజు నుంచి హాస్పిటల్కి పట్టుకెళ్లాల్సిన సామాన్లు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత బేబీ మూమెంట్లో చేంజ్ వచ్చిన, వాటర్ డ్రాప్ అయినా, ఒకవేళ ఏదైనా డిశ్చార్జెస్ కనపడితే, అందులో రెడ్ స్ట్రెయిన్స్ ఏమైనా కనపడినా, బ్లీడింగ్ అయినా ఇమీడియట్ రషప్. ఇవాళ మంచి రోజు కాదు, ఇలాంటి పిచ్చి భావాలతో ఇంట్లో మాత్రం ఉండకండి. ఏదైనా తేడా వచ్చేయడానికి 3-4 గంటలు, 2-3 గంటలు చాలు పసిబిడ్డకి. సడన్గా వాటర్ డ్రాప్ అయితే ఇవాళ పెద్ద నక్షత్రం బాగుండలేదు, రేపు పొద్దునే వెళ్దామని రాత్రి కాపకూడదు. వెళ్తే డాక్టర్ డిసైడ్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ముహూర్తం కావాలనే భ్రమల్లో మాత్రం ఉండకండి దయచేసి. చాలా మంది ఉంటారండి. ఉన్నారు, అవును ఉంటారు. మేము కూడా చూసాము ఒక కేసు, అందుకనే ఆ మాట పర్టికులర్గా చెప్తున్నా. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి కొంచెం లైట్ అవుతుంది కదా, కాస్త తేలిగ్గా అవుతుంది ఒళ్ళు, కొంచెం కిందకి వెళ్ళిపోయేసరికి. ఆహారం తినబుద్ధి అయితే చక్కగా కావాల్సిన 4 తినటం, మంచిగా వాక్ చేయటం. ఇంకా ఏదైనా డాక్టర్ ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంది, లేకపోతే ఓపిక తక్కువ ఉంది, ఎడిమా ఎక్కువ ఉంది, బీపీ ఉంది అంటే దానికి సరిపడా మందులు వేసుకోవటము, సరిపడా రెస్ట్ ఇవ్వటము, మనని మనం ప్రిపేర్ చేసుకోవటము. తేలిగ్గా ఉన్నవాళ్ళు చక్కగా 4 పనులు చేసుకోండి కనేదాకా. చేసుకుంటే రేపు డెలివరీ అయ్యాక బేబీ పనులు చాలా ఉంటాయి. అమ్మ హెల్ప్ చేసినప్పటికీ కూడా పిల్లని చూసుకోవాలి. బాగా చక్కగా నిద్రపోండి కంటి నిండా. అవకాశం దొరికినప్పుడల్లా కాసేపు విశ్రమించండి. రాత్రిపూట హాయిగా పడుకోండి. టీవీలు, ఫోన్లు వాటికి పెట్టద్దు టైము. ఇన్స్టాలో అవి ఇవి పోస్ట్ చేయటాలు, ఈ గోళాలు మానేసి ప్రశాంతంగా నిద్ర, రెస్ట్. తర్వాత రెస్ట్ ఉండకపోవచ్చు కాబట్టి బాగా రెస్ట్ తీసుకోండి. ఒక బ్యాగ్ సర్ది పెట్టుకోవటం డెలివరీకి. పాత చీరలు, పాత నైటీలు, పాత బట్టలు ఏవైనా. ఇప్పుడు బేబీలు పిల్లలకి వేసే బట్టలు కూడా సాధారణంగా కొత్త బట్టలు ఎవ్వరూ వేయరు. ఒకవేళ కొత్త బట్టలే వేయాలి, మనకెవరు ఫ్రెండ్స్ లేరు, ఎవరు చుట్టాలు లేరు. జనరల్గా ఏంటంటే పాత బట్టలు, ముందు పుట్టిన ఆల్రెడీ 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల వయసున్న పిల్లల ఫస్ట్ చిన్నప్పటి బట్టలు తీసుకుంటాం వేసుకోవటానికి. మా పిల్లల బట్టలు ఎన్నేళ్ళు తిరిగి మళ్ళీ నా ఇల్లు చేరినాయో. ఎవరెవరివో పిల్లల బట్టలు కూడా నా దగ్గర ఉన్నాయి, 1-2 ఉంటుంటాయి అట్లా. పాత బట్టలు ఎవరివైనా తీసుకుంటే కనుక చొక్కాలు, చిన్న చిన్న గౌన్లు అలాంటివి తీసుకుంటే వాటిని వాష్ చేసి పెట్టుకోండి. కాదా లేదు నేను కొత్త బట్టలే వేస్తా, యూజ్డ్వి నేను వేయను అంటే
కొత్త బట్టలు కొనుక్కుని శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకోండి. సాధారణంగా ఏమనుకుంటారంటే పిల్లలకు సంబంధించిన వస్తువులు ముందే కొనకూడదు, అంత అపశకునంగా అలా కొంతమంది ఇళ్లలో భావిస్తారు. అలాంటి భావనలు ఉంటే చేయబోకండి. మనం ఏం చేయొచ్చంటే దీనికి ఒక చిన్న అమెండ్మెంట్ చెప్తాను. ఒకవేళ మనకు అలాంటి భావన ఉంది, మన అత్తగారు ఒప్పుకోరు అట్లా పిల్లలు కొనకూడదంటే ఫ్రెండ్కో, అక్కయ్యకో, చెల్లాయికో, వదినకో చెప్పండి. నేను ఎన్ని పేర్లు చెప్పాను కదా, వీళ్ళందరితోటి మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. చెప్పి వాళ్ళని కొనుక్కొచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉతికేసి పట్టుకురమనండి. మీరు కొనద్దు, మీరు కొనుక్కోకండి, వాళ్ళనే కొనేసేయమనండి. నేను 3-4 కొనిపెట్టాను చేయట్లా, అందుకే ఖచ్చితంగా చెప్తున్నా. వీళ్ళల్లో అందరికీ నేను ఫ్రెండ్నే, నేను కొనిపెట్టిన వాళ్ళందరికీ. కొందరికి వెల్విషర్ని, 2 ఫ్రెండ్ని నేను చేశాను. అట్లా పాత బట్టలు ఇష్టం లేదు అంటే ఇది చేయొచ్చు. పాత బట్టలు ఇష్టమే మనకి, చక్కగా పిల్లాడు మనం ఒకటి చూస్తాం, వాడు బంతిలా బాగుంటాడు, వాడు చంటెప్పుడు చూసాం మనం, వాడు బట్టలు తెచ్చుకోండి, వాష్ చేసి పెట్టుకోండి. పాత చీరలు కొన్ని ఉంచుకోండి, బేబీని ర్యాప్ చేయడానికి, ఒళ్ళు తుడవటానికి, వీటన్నిటికీ కొత్త కొత్త బట్టలు సాధారణంగా వాడకూడదు, మెత్తగా ఉండాలి. అవి పక్క వేసేవి కూడా మనం వేసేవి కూడా పాతవే. ఎంత యూజ్డ్ పాత చున్నీలు, మన దగ్గర కాటన్ చీరలు లేవు, డ్రెస్సుల మీద కాటన్ చున్నీలు ఉంటాయి కదా, అవి డ్రెస్ టాప్స్ కాటన్ ఉంటాయి, చక్కగా అంచులు చింపేసి నీట్గా కుట్టించేసుకోండి. ఎవరైనా ఫ్రెండ్ ఉంటే, నేను మా పిల్లల బొంతలు స్వయంగా కుట్టుకున్నాను జయ. నేను డెలివరీకి ముందు కుట్టుకున్నాను బాగా. నేను ఆ పనులు మెషిన్ ఎక్కి పని చేసేదాన్ని. నాదొక అంటే ఒక బండ పని పద్ధతి కదా, ఏదైనా చేసేటమే. నేల మీద కూర్చుని పెద్ద పెద్ద బొంతలు కూడా కుట్టగలను నేను, నాకు కుట్టేదాన్ని అట్లా. మల్టీ టాలెంటెడ్ అలా కుదిరింది. నేను కాదు చేయ మల్టీ టాలెంటెడ్, మా పెద్దక్కయ్య. అవునా? మా పెద్దక్కయ్యకు ఉన్న టాలెంట్స్లో 1,00,000 వంతు లేదు నాకు. అవును, ఒకసారి మనం ఇంటర్వ్యూ చేద్దాం ఈసారి. తను ఇక్కడ లేదు. మా అక్కయ్య అన్ని పనులు వచ్చి చేయ. మా అక్కయ్య పైగా అసలు ఆవిడకి ఒక రకమైన ఎలా అంటే మంచి కీర్ ఐ అనాలి, చాలా కుశాగ్రమైన కన్ను. ఇప్పుడు నీ డ్రెస్ చూసిందనుకో, డ్రెస్ నచ్చింది ఆవిడకి, ఇక నీతో మాట్లాడుతున్నా దాని మీద ఉంటుంది పరిశీలన. తర్వాత చూసానే ఎట్లా వేసాడు దాన్ని, ఇట్లా మడత పెట్టాడే, అప్పుడు కరెక్ట్గా కుదురుతుంది, చేసేస్తుంది మళ్ళీ. అందుకని తనకి వైర్ బుట్టలు అల్లటం దగ్గర నుంచి నిట్టింగ్, స్వెట్టర్లు అల్లటం, పిల్లలకి మిట్టెన్స్, చిన్న చిన్నవి చేతులకి కాళ్ళకి తొడిగేవి కూడా అల్లగలదు మా అక్కయ్య. టోపీలు అల్లటం, కాళ్ళు తుడుచుకునే పట్టాలు, క్రోషియా అల్లటం, మెషిన్ కుట్టడం, రకరకాల బట్టలు, స్మాకింగ్ చేయటం. అసలు మా అక్కయ్యకి రాని విద్య లేదు. మా పెద్దక్కయ్య సకల కళా వల్లభురాలు. సూపర్. మా అక్కయ్య ఉండటంతో నేను ఏదైనా మొదలుపెట్టి ఇచ్చేస్తే చేసి పారేస్తా. నేనుంటే మా అక్కయ్యకి కొండంత అండనమాట. చేసే వృత్తాలు పారేయటమే, మొదలు పెట్టిస్తే చాలు, ఇట్లా చెయ్యాలి అని చెప్తే చేసేస్తాను నేను. అలా చేయగలిగేదాన్ని. పైగా నాకు సుతారాలు లేవు, అంటే చేయలేను, వంగలేను. ఇప్పుడు వచ్చినాయి చేయ పెద్దయ్యాక, అప్పుడు అసలు లేనే లేదు. ఇంత పొట్టతోటి అలాగే వంగి పనిచేసేదాన్ని నేను. ప్రెగ్నెన్సీలో అన్ని పనులు చేసేసుకునే వాళ్ళు రమ్మగారు. నేను వర్క్ చేశాను కూడా, బండి వేసుకుని ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి వెళ్ళేదాన్ని. ఓసారి బండి అయిపోతే భరత్ నగర్ బ్రిడ్జ్ మీద నుంచి అటు తోసుకొచ్చాను. 5 నెలలు ఫ్లైఓవర్ మొత్తం తోసుకొచ్చా. మరి ఏం చేయను, మా కొలీగ్స్ తర్వాత అన్నారు, ఏం మేడం భలేవారు, ఆ బండి అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయి కాలేజీకి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. నేను 96లో సంగతి చెప్తున్నా. సన్నీ ఉండేది నాకు, చిన్న 2 వీలర్, తోసుకెళ్ళాను చీరతోటి. ఏవో అలా చిన్నప్పుడు కదా జయనా అనిపిస్తుంది కదా, చిన్నప్పుడు కదా ఇది చేసేవాళ్ళం. ఇలా చేయండి, ఏవైనా కొన్ని ఏర్పాటు చేసి పెట్టుకోండి. పిల్లలకి తలకి పెట్టే క్యాపులు మనకు కావాల్సిన చంటి పిల్లలు. అవును. తర్వాత చేతి వేళ్ళకి గోల్డ్ పదునుగా ఉంటాయి, మిటన్స్ అంటారు, చిన్నవి ఇట్లా చేతులకు తొడిగేవి. లేకపోతే మేము కర్చీఫ్ కట్టేసేవాళ్ళం, ఏదో ఒకటి గుడ్డ, చిన్న గుడ్డ చుట్టేస్తే మొహం మీద గీరేసుకుంటారు. లేకపోతే చిన్నవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, చిన్న చిన్నవి చేతులకి కాళ్ళకి వేసేయడం. ఎండాకాలం అయితే ఒక మెత్తటి కాటన్ బట్టలు, శీతాకాలం అయితే ఉలెన్వి కూడా ఏమైనా కొంచెం దగ్గర పెట్టుకోండి. వీటివి మన టీషర్ట్ మెటీరియలే కదా వస్తుంది, ఆ సాఫ్ట్ మెటీరియల్సే. పిల్లలకి మెత్తటి పాత బట్టలు చాలా హాయిగా ఉంటాయి, ఇవన్నీ పెట్టుకోండి. మీకోసం ఒక 4-5 డ్రెస్సులు, నైటీలు, ఫీడింగ్ నైటీస్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. ఒకవేళ డ్రెస్ టాప్ వేసుకుంటాము, బాటమ్ వేసుకుంటాము అంటే అంత హాయిగా ఉండదు. డ్రెస్ వేసుకుంటే నైటీ లాంటిది వేసుకుంటే చీరలు చాలా సుఖంగా ఉంటాయి. అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు, శారీస్, నైటీ వేసుకోండి. నైటీకి జిప్స్ ఉన్న నైటీస్ దొరుకుతాయి, వర్టికల్ పక్కకి తీసేవి కాకుండా నిలువుగా ఉండే జిప్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. సేఫ్ పిల్లలకి. ఇప్పుడు అడ్డంగా ఉండే జిప్స్ ఉన్నవి కళ్ళల్లో గుచ్చుకుంటాయి, పిల్లలకి ప్రమాదం. అది మీరు హ్యాండిల్ చేయలేకపోతారు. ఫస్ట్ ఇష్యూస్ అప్పుడు హ్యాండిల్ చేయలేరు కదా, పిల్లల్ని పట్టుకోవటం, ఫీడ్ చేయటం అన్నీ కష్టం అవుతాయి. తర్వాత ఈ పిల్లలకి పట్టుకెళ్ళే సామాన్లలో కొంచెం కొబ్బరి నూనె,
తర్వాత ఏమో ఒక ఉగ్గు గిన్నె, ఓ 2 గ్లాసులు 2 స్పూన్లు ఆ బ్యాగ్లో పడేసి పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న ఫ్లాస్కు, ఇవన్నీ రెడీ చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళటానికి. ఎవరికైనా ఇవి అవసరపడతాయి, ఇవి అవసరం అవుతాయి. ఒకవేళ పాలు ఇవ్వడం కుదరక పాలు పోయాల్సి వస్తే ఫీడర్ బాటిల్స్ కాకుండా, ఫీడర్ కూడా పెట్టుకోవచ్చు, ఫీడర్ కాకుండా తేలిగా పెద్దవాళ్ళు ఉంటే ఉగ్గు గిన్నెతో పోసేస్తారు, లేకపోతే స్పూన్ తోటో. ఉగ్గు గిన్నె చాలా హాయిగా ఉంటుంది, ట్రై చేయండి. మంచి ఉగ్గు గిన్నె ఒకటి కొని పెట్టుకోండి, అంచులు అవి పదునుగా లేకుండా చూసుకొని అవన్నీ బ్యాగ్లో సర్ది పెట్టుకోండి. 9వ నెల వచ్చిన దగ్గర నుంచి 10వ నెల వచ్చేదాకా ఏదో ఒక రోజు డెలివరీ అయిపోవచ్చు. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రశాంతంగా ఉండండి సాధ్యమైనంత. ఈ స్టేజ్లో ఉన్న ఆడపిల్లలకి భర్తలు కొంచెం కాస్త ఫోన్ చేసి అప్పుడప్పుడు మంచి మాటలు మాట్లాడటం, అత్తగారు వాళ్ళు అలాగా ఇలాగా అని పిచ్చి మాటలు మాట్లాడకుండా వాళ్ళు కూడా కొంచెం ఎందుకంటే వీళ్ళ నెగిటివిటీ ఈ ఫోర్స్ బేబీ మీద పడుతుంది. అవునవును, ఎవరైనా కూడా ఆరోగ్యం కోలుకోలేకపోతారు. వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి. ఈ డెలివరీ బ్యాగ్లో మనం శానిటరీ నాప్కిన్స్, పిల్లలకి చిన్న ఫస్ట్ 0 సైజు డైపర్స్, కప్పుకునేందుకు 1-2 దుప్పట్లు, బెడ్షీట్లు కూడా ఇలాంటి ఓ 2 బ్యాగులు తయారు చేసి పెట్టుకుంటే ఏ రోజు వెళ్ళాల్సి వస్తే అప్పుడు వెతుకులాట లేకుండా 9వ నెల రావడం బ్యాగ్ ప్యాక్ చేయటమే అంతే. ఆ బ్యాగ్ లోపల ఎక్కడైనా పెట్టుకోండి. 10వ నెల దాకా అవసరపడకపోవచ్చు, ఒక్కొక్కసారి బ్యాగ్ రెడీగా ఉంటే ఏ రోజు కావాలంటే ఆ రోజు అర్జెన్సీ లేకుండా. ఇలాంటప్పుడు 9వ నెల వచ్చాక ఫంక్షన్స్కి వాటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ ఫంక్షన్ అయితే కాసేపు ఉండి వచ్చేసేయాలి, ఎక్కువసేపు ఉండొద్దు. తర్వాత రకరకాల ఆహారాలు, చాలా పదార్థాలు తినేయబోకండి. చాలామందికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యేసరికల్లా వామిటింగ్స్, మోషన్స్ లాంటివి అవుతాయి. ఇది నా స్వానుభవం, అందుకని ఈ పాయింట్ చెప్తున్నా. ఇలా అవుతాయి అని చెప్పారు డాక్టర్ నాకు. కొంతమందికి అవుతాయండి, మోషన్స్ అయిపోతాయి, అది చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువగా తినద్దు. ఆహారం సూట్ కాని పదార్థం ట్రై చేయటము అలాంటివి చేయబోకండి. కొత్తవి డైజెస్ట్ కాకపోవటం అలా అయితే మీరు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే అది బేబీ మీద ప్రెషర్ ఇస్తుంది. తేలిగ్గా తినండి, హాయిగా అన్నీ తినేసేయచ్చు. చక్కగా మంచి పళ్ళు తినండి, కంటి నిండా నిద్రపోండి. ఏ రోజైనా పుట్టబోయే బేబీ కోసం రెడీగా ఉండండి. ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లవాడు కావచ్చు, ఎలాగైనా సరే ఈ బ్యాగ్ రెడీ చేసుకోవటం. ఒకవేళ అమ్మ, అక్కయ్యో, మేనతో, అత్తయ్యలో, అత్తగారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసినంత హెల్ప్ చేస్తారు. తర్వాత ఈ చేతుల నిండా గాజులు అవి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మరి ఇవి గాజులు వేస్తారు, అయితే గాజులు వేస్తారు. కాస్త ఏదైనా క్రీమ్ రాసుకోవటానికి ఉంచుకోండి. శీతాకాలము, వర్షాకాలాలు అయితే ఏదైనా క్రీమ్ కూడా ఆ బ్యాగ్లో పెట్టుకోవటం, ఇవన్నీ ఏర్పరిచి పెట్టుకోవాలి కదా. ఓ 3 రోజులు 5 రోజులు మనం హాస్పిటల్లో ఉండాల్సి వస్తాం. ఈ 3-5 రోజులకి సరిపడా కొంచెం బట్టల ప్లానింగ్ అవి సరిగ్గా చేసుకుంటే, మీకు టవలు, పాపాయికి ఒక వేరే టవలు ఏర్పాటు చేసుకుంటే హాయిగా సేఫ్గా 9వ నెల వచ్చేసింది, డెలివరీ కూడా అయిపోతుంది. డాక్టర్ తోటి ఎల్లప్పుడూ వారం టచ్లో ఉండండి. డాక్టర్ని మీరి ఏది చెయ్యొద్దు, ఏ పని చెయ్యొద్దు. అమ్మ వాళ్ళు ఏదైనా సలహా చెప్తే చేయొచ్చు. మనం మామూలుగా నేటివ్గా చేసే ఐడియాలు ఏంటంటే జీలకర్ర కషాయం తాగటం. రోజువారీ పొద్దున పూట మనం లేవగానే ఒక గిన్నెడు, ఒక 2 లీటర్లు, ఒక 1.5 లీటర్, 2 లీటర్స్ నీళ్ళలో 1 స్పూన్ జీలకర్ర వేసి కాసేపు మరిగించామనుకోండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటే ఆ నీళ్ళని తాగుతుంటే తేలిగ్గా ఉంటుంది ఒళ్ళు, పురుడు సులువుగా వచ్చేస్తుంది. డెలివరీ తర్వాత ఆ గర్భ సంకోచం కూడా సంకోచించడానికి దానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర కషాయం తీసుకోవచ్చు. బేబీ డెలివరీ అయిన తర్వాత తప్పకుండా ఫస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వడానికి మొదటి గంట నుంచే బేబీని తల్లి పక్కనే ఉంచుకోండి. ఉయ్యాల్లో వేసేయద్దు, వేరే వాళ్ళు ఎత్తుకునేలాగా చేయబోకండి ఎక్కువసేపు. తల్లులు ఒకవేళ సిజేరియన్ అయ్యి వీళ్ళు కదలలేని స్థితిలో ఉంటే తప్పదు. నార్మల్ డెలివరీ అయితే మన పక్క వదలకుండా మనతో పాటే బేబీని కనుక ఉంచుకుంటే పాలు చాలా బాగా పడతాయి, పిల్ల చాలా హాయిగా ఉంటారు, పిల్లలు ఎక్కువ ఏడవరు. ఓకే, ఏడుపు తక్కువగా ఉంటుంది. పిల్లలు కొంచెం వామిటింగ్స్ చిన్నవి వస్తాయి కదా, కక్కేస్తారు, కొన్ని మోషన్స్ అవుతాయి, మస్ట్ అంటారు, డార్క్ కలర్ మోషన్ అవుతుంటుంది. అవునవును, వాటికి సరిపడా తుడవడానికి దానికి కూడా ఏమైనా క్లాతులు తెచ్చిపెట్టుకోండి. బేబీని మీ దగ్గరే అట్టు పెట్టుకుంటే కొంచెం తొందరగా బాండ్ పెరుగుతుంది. పిల్లలకి సకింగ్ సేల్గా నేర్చుకోగలుగుతారు దగ్గరే ఉండటం వల్ల. మొదటి గంట నుంచే కనుక మనం పాలు ఇప్పించడం కనుక మొదలుపెట్టిచ్చేస్తే హాయిగా అడ్జస్ట్ అయిపోతారు, పెద్ద ఇబ్బందులు ఉండవు. సిజేరియన్ అయితే 1 డే కొంచెం ఇబ్బంది, 2వ రోజు నుంచి సెట్ అవుతారు. ఆ 1 డే అక్కయ్యో, అమ్మో, అత్తయ్యో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే కనుక బేబీకి, తల్లికి, పిల్లకి కావాల్సిన అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.